మేడల మిద్దల పెంపుదలకమైంది 12 ఏళ్ళ అక్క మక్కలు గొర్రెల మంద కాడికి బయలున్నాడు. అక్క నేను చదువుకోని శాస్త్రాన్ని తీరు నేను అటువంటి సవలచ్చ మందని నేను కళ్ళ చూస్తాను అన్నాడు. మందగా పని లోపల పెట్టుకుని భగవంతుని సంఖ లోపల ఎత్తుకొని సవలచ్చ మంద కాడికి ఎలా వచ్చినది. మందకాడికి వచ్చిన వాళ్ళ మందకాడ తెచ్చిన వాళ్ళకి చిన్న చిన్న గొర్రె పిల్లలు తీసుకున్న భగవంతుడు ఆడుకుంటాడు పాడుకుంటాడు. చిన్న చిన్న గొర్రెనేమో చిన్నవాళ్ళని పేరు పెట్టుకున్న పెద్ద పెద్ద గొర్రెనేమో పెద్దవాళ్ళని పిలుస్తాడు భగవంతుడు. మందకాడ మగవేలు నుండి అన్నదమ్ములంటే వరుస పెట్టుకుని సంబరపడతాడు. గొర్రెలు చూసుకుంటే సంతోషపడతాడు. 7 బయలు 7 జైరాలు తూపకు తాగినాక రారా తమ్ముడా లోగిలకి వెళ్ళిపోమన్నాడు. అక్క మక్కలు నిన్ను గొర్రెల మందనే కత్తగా నేను ఇంటికి రాను నాకు మందే శాశ్వతం అన్నాడు భగవంతుడు. తమ్ముడా బీరయ్య మనకు రాజ్యం తక్కువ లేదు దేశం తక్కువ లేదు తొడవిన బల్యం పెట్టుకుని రడమంట రాజ్య పరిపాలన రాజ్యం వెళ్తే మనకన్నది. కలి మట్టి పని అంటే ఇంకోటి కావాలి మన గొర్రెల మందరం మనమే కాసుకోవాలన్నాడు దేవుడు. అక్క మంకాలి అప్పుడు 7 బోయిల దగ్గర పిలిచింది 7 జైరాల దగ్గర పిలిచింది. తమ్ముడా భోగన్న అటువంటి తమ్ముడు బీరయ్య పైలమని చెప్పినది. ఎండ కొడుతున్నావు చెట్టు కిందికి తీసుకపోరా వాన కొడుతున్నావు గొంగడి కింద దాచుకోమని చెప్పినది. 7 బోయిల చేతుల 7 జైరాల చేతుల భగవంతుని అప్పై అయ్యల పట్నం ధరం అయ్యల పట్నం అక్క మంకాలి వచ్చినది. బోయిలకు మాట వచ్చినప్పుడు భగవంతుడు అటువంటి కనుకనేమి దేవుడు ఏమి చేసినాడు. 7 బోయిలు 7 జైరాలు సగం మందిని అయితే స్వామి గురుల వారు సగం మందిని వాపుకున్నాడు. కూర్చొని భగవంతుడు సగం మందిని కత్తండి 7 బోయిలు 7 జైరాలు సగం మందిని కత్త